నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన న్యాయస్థానం. ఈ నెల 15 నుంచి జూన్ 1వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు పచ్చజెండా ఊపింది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ కొన్ని రోజుల క్రిందటే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ నిబంధనలు సడలించాలని కోర్టును కోరారు. అయితే అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతోందని, జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని, ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. జగన్ పిటిషన్పై నేడు విచారణ కొనసాగించిన సీబీఐ కోర్టు జగన్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో భారీ ఎత్తున పోలింగ్ జరగ్గా ఓటింగ్ 80% దాటుతుందనే అంచనాల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి అనుకూలంగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా పోలింగ్ తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఎన్నికల్లో టీడీపీ కుట్రలకు తెరలేపిందని, జగన్ ఆత్మగౌరవాన్ని కాపాడాలనే కారణంతోనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారని వెల్లడించారు. కానీ ఓటమి అర్థం కావడంతో టీడీపీ శ్రేణులు అసహనంతో దాడులకు పాల్పడుతున్నాయని, వైసీపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని బొత్స పిలుపునిచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, మరో 2-3 రోజుల్లో సీఎం జగన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం తేదీ, వేదికను కూడా ప్రకటిస్తామని అన్నారు. సీఎం జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే కార్యక్రమాన్ని ఒక వేడుకగా జరుపుతామని తెలిపారు. తీసుకొచ్చి రైతుల మొప్పెడదాం చూస్తుంది, రైతు ఎక్కడ కూడా సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేసింది. అయినా వాస్తవాలు తెలిసరికి నిజాలు తెలుసు, అందుకే చేశారు. అందుకు రాజకీయాల్లో, ప్రజా జీవితాల్లో నిజాయితీ ముఖ్యం, చెప్పింది చేయడం అనేది ముఖ్యం. ఓ బ్రాండ్ మాట తప్పుడు మనం తిప్పరని, అది స్వర్గీయ రాజశేఖర గారికి ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఆ వారసత్వం. అదే రీతిలో ప్రధానులు కూడా వచ్చారు. తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం 4వ తారీఖున జూన్ 4ని లెక్కింపు అవుద్ది. ఆ డేట్ కూడా ఇంకా రేపు 2 అనౌన్స్ చేస్తాం. ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే. కన్నుల పండుగ ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షలని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వంలో రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ, వైద్యంలో కానీ, దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాన్ని ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతే ఉందో విజన్ అచీవ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు నేషనల్ హైవేలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు నేషనల్ హైవే రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఒకదాని వెనుక మరొకటి 4 వాహనాలు ఢీకొన్నాయి. విజయవాడ నుండి హైదరాబాద్ వైపుగా వేగంగా వెళ్తున్న వాహనాలు ముందుగా వాహనదారుడు సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఎస్ఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏపీలో అరాచక ఆటవిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లాది ప్రజలు తరలివచ్చి ఓటు వేశారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 5 ఏళ్లు భరించి ఓపిక నశించి ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మార్గమని భావించిన ప్రజలు ఉదయం 5 గంటల నుండి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడి ఓట్లు వేయటం వెనుక ప్రజలు కోరుకుంటున్న మార్పు స్పష్టమవుతుందని అన్నారు. 5 ఏళ్లలో ప్రతి రంగాన్ని కూల్చారు, ప్రతి వర్గాన్ని అధోగతి పాలు చేశారు, ఉద్యోగులను, దళిత వర్గాలను, బలహీన వర్గాలను అణగదొక్కారని మండిపడ్డారు. రెడ్డి అరాచక ఆటవిక పరిపాలనకు అంతం లేకుండా పోయింది. పోలీసు రాజ్యం నడిపారు, నియంత్రణతో పోగొట్టుతో ప్రభుత్వాన్ని నడిపారు. ఎక్కడా కూడా ప్రజల హక్కులు
నడిచేదానికి అవకాశం లేకుండా వారిని అణచివేశారు. ప్రజా ఉద్యమాలను అణచివేశారు, ఉద్యోగుల్ని అణచివేశారు, దళిత వర్గాలను అణచివేశారు, బలహీన వర్గాలను అణచివేశారు. తమ సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా చేయొచ్చు ఒక నియంత పోకడపోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంలో అన్ని ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర దాకా కూడా ఒక ఉద్యమంలాగా పోరుబాట పెట్టారు. ఇది ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తూ ఉంది. మామూలుగా గెలవటం కాదు, చెంపపెట్టులాగా, జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులాగా దోపిడీ విధానాలకి, అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు పోరాట పొందాను ఓట్లు వినియోగించుకున్నారు. ఒకటే చెబుతున్నాం, న్యాయపరమైన హక్కులను కూడా హరించారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు. తమ జాగీర్దారుగా భావించారు రాష్ట్రాన్ని. తమ అంతేవాసులను పెట్టుకొని రాష్ట్రాన్ని, ఖజానాన్ని కొల్లగొట్టారు. ఇవాళ మనం మేల్కోవాల్సింది, రికార్డులన్నీ తగలేసిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ప్రతి రంగంలో కూడా ఎక్సైజ్లో రికార్డులన్నీ తారుమారు చేస్తూ ఉన్నారు, మైనింగ్లో రికార్డులు తారుమారు చేస్తూ ఉన్నారు. ఎక్కడ జీవో కాపీలు కనబడకుండా చేశారు. తిరుపతిలో టీడీపీ నేత పులివర్తి నానిపై జరిగిన దాడి పార్టీ అగ్ర నాయకత్వాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. తాజాగా ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ ముఖ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపోటములు సహజమని తెలిపారు. కానీ అపజయం తప్పదనే సంకేతాలతో వైసీపీ తన ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపిందని లోకేష్ విమర్శించారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వచ్చిన పులివర్తి నానిపై వైసీపీ ముఖ దాడి దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. నోవా, నిమ్రా కాలేజీల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు. నోవా, నిమ్రా కాలేజీల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ ఢిల్లీరావు మంగళవారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ 27 స్ట్రాంగ్ రూమ్లు 4 బిల్డింగుల్లో ఏర్పాటు చేశామన్నారు. అన్ని నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేయటం జరుగుతుందన్నారు. వెంటిలేటర్లు, విండోలు అన్నీ సీల్ చేసినట్లు తెలిపారు. 2 లాక్లు ఉంటాయని, ఒక లాక్ కలెక్టర్ ప్రతినిధి వద్ద, ఒక లాక్ ఆర్ఓ వద్ద ఉంటాయన్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, స్టేట్ పోలీస్ ఫోర్స్ కంట్రోల్ భద్రతలో ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు 2 ఎంఆర్ఓలు, రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. అన్ని రకాల ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. మనకి ఇప్పటికే మైలవరం కంప్లీట్ అయింది, అదేవిధంగా విజయవాడ ఈస్ట్ కంప్లీట్ అయింది, విజయవాడ వెస్ట్ అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది, తర్వాత సెంట్రల్ జరుగుతుంది. ఈ 4తో పాటుగా మరొక 3 ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి మాకు, జగ్గైపేట అండ్ నందిగామ అండ్ తిరువూర్. సో అవి 11వ గంటకి ఎంటైర్ మెటీరియల్ మాకు ఇక్కడికి విత్ సెక్యూరిటీతో వస్తుంది. అది కూడా 11:30కి ఆ ప్రాసెస్ అనేటువంటి కంప్లీట్ చేస్తున్నాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది అబ్జర్వర్ సమక్షంలోనూ మరియు క్యాండిడేట్స్ అనేటువంటిది ఎవరైతే వచ్చారో వాళ్ళ సమక్షంలో జరుగుతుంది. ఇది అయిపోయాక ఇక్కడే అరౌండ్ 11:30 టైంకి 17 years స్క్రూటినీ అంటారు. సో ఏదైనా దానికి ఒక సర్టన్ క్రైటీరియా ఉంది, ఆ క్రైటీరియా ప్రకారం అబ్జర్వర్ స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేస్తే ఈరోజు ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద పోల్ ఎంత పోలింగ్ పర్సంటేజ్ ఉంది అనుకొని చెప్పేసి అనేది కూడా ఎన్కోర్లో ఇప్పుడు ఫైనలైజ్ చేస్తున్నారు. దట్ ప్రాసెస్ అనేది ఒక అర్ధగంటలో, ఒక హాఫ్ అన్ అవర్లో అనేటువంటి కంప్లీట్ అవుతుంది. నిన్నటికి సుమారుగా మేము 80% అనుకున్నాం. దట్ విల్ బి అరైవ్డ్ ఎగ్జాక్ట్లీ. ఈజ్ ఇట్ 78 or 79 or 80 అనేటువంటిది. ఈ ఎంటైర్ ఈ 27 స్ట్రాంగ్ రూమ్స్, 4 బిల్డింగ్స్, 2 క్యాంపస్లు, వీటన్నిటికీ కూడా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనేటువంటిది కంట్రోల్ అనేటువంటిది ఉంది. తర్వాత ప్రాపర్ బ్యారికేడింగ్ ఉంది. అవుటర్లో అనేటువంటిది మన స్టేట్ పోలీస్ అనేటువంటిది ఉంది. సో మొత్తం ప్రతిదానికి కూడా 2 కీస్ అనేటువంటి పెట్టుకుంటున్నాం, సీల్ చేసాం. ఒక కీ అనేటువంటిది డిఓ దగ్గర పెట్టుకుంటున్నాం, ఇంకొక కీ అనేది కన్సర్న్ ఆర్ఓ దగ్గర అనేటువంటి ఉంటుంది. సో మొత్తం ప్రతిరోజు ప్రతి 12 గంటలకి ఒకసారి ఒక తహసీల్దార్, ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అనేటువంటి వీటికి వచ్చి చూసుకొని ఎలా ఉంది ఏంటి అనుకొని చెప్పి చూడడానికి అనేటువంటిది ఒక్కొక్కరిని కూడా అనేటువంటిది పోస్ట్ చేశాం. సో కాబట్టి అప్ టు 4th June వరకు అనేటువంటిది ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది లేకుండా, సో చాలా సేఫ్గా స్ట్రాంగ్ రూమ్స్, ఈసీఐ నామ్స్ ఏదైతే ఉందో, ఎస్ఓపి ఏదైతే ఉందో అన్ని విధాలుగా అనేటువంటి చేసి. ఏపీ పోలింగ్ సరళి చూస్తే 5 ఏళ్ల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సరళిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరింత బలంగా మద్దతిచ్చారనిపిస్తోందని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ సానుకూలత ఇవాళ కనిపించిందని అన్నారు. చంద్రబాబు అంచనాలు ఏమైనా ఉండొచ్చునని తెలిపారు. ఓటింగ్లో ఎక్కువగా పాల్గొన్నది మహిళలు, వృద్ధులు, పేద వర్గాల వారని, ఈ వర్గాలు ఎవరితో ఉన్నాయో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల రెగ్గింగ్ జరిగిందని ఫిర్యాదు చేశామని, రీపోలింగ్ అడిగామని తెలిపారు. పోలీసు వైఖరి కొన్ని చోట్ల అన్యాయంగా ఉందని తెలియజేశారు. ఈ మైనారిటీ వర్గాల కోసం, మహిళల కోసం, ఏ పేద వర్గాల కోసం అహర్నిశలు పాటుపడే వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఆ వర్గాలన్నీ, ముఖ్యంగా మహిళలు ఈరోజు ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో చూస్తే ఆశీస్సులు ఎవరి. ఇంతకుముందే ఎన్నికల కమిషన్ ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ప్రకటించిన ప్రకారం 75%. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలింగ్ బూతుల దగ్గర ఇంకా లాంగ్ క్యూలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 2019లో ఇలాగే ఐ థింక్ 79%, 80% పోలింగ్ అయినట్టుంది. ఉప్పెనలాగా ఎలా అయితే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందో, మరో పక్క దారుణమైన విషయం ఏమంటే ఇప్పటికే ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్, ఆ నిస్పృహ, ఆ నైరాశ్యం ఎంత పరాకాష్ఠకు పోయినాయో, ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలను పడే గూండాలు కానీ, లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లనో ఇంకో దాని వల్ల పోలీస్ అధికారులు కానీ, లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరిట ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడులు, హింసాకాండ రుజువు చేస్తుంది. ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది అందులో. దాంతో నుంచి వచ్చి ఎట్లాగైనా సరే ఏదో ఒక రంగ పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది. దురదృష్టకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల, పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ చేసినట్టే, బందికానాల్లో చేసినట్టే చేశారు. నిన్న మొన్నటి నుంచి మొదలైంది, ఈరోజు పరాకాష్ఠకు చేరింది. ఎన్ని చోట్ల దాడులకు తెగబడ్డారో పద్దెనిమిది చూస్తూనే ఉన్నారు. రాష్ట్రమంతా టీడీపీ గుండాలు స్వేచ్ఛగా, విచ్చలవిడిగా, విశృంఖలంగా రోడ్ల మీద కర్రలు పట్టుకొనో, కత్తులు పట్టుకొనో, మారణాయుధాలతో తిరగడం, అటాక్ చేయడం. పొద్దునే చిత్తూరులోనే కత్తిపోటుతో మొదలైంది. మీరే ఎందుకు చేసి ఉండకూడదని మమ్మల్ని అనొచ్చు. మాకు అది ఉపయోగం కాదు, నష్టం. ఎందుకంటే మాకు ఓటు వేసే వాళ్ళంతా నిస్సహాయాలు, నిరుపేదలు, మహిళలు ముఖ్యంగా. మరి ఎవరు ఇవి చేసింటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ వాళ్లే రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడి ఏకపక్షంగా దాడులు చేశారు. అక్కడికి సంయమనంతో ఉన్నందువల్ల అధికారంలో ఉండి ప్రతిపక్షంలో కంటే అన్యాయమైన పరిస్థితిలో మేము ఈరోజు పోలీసు అధికారులు కూడా వాళ్లతో కుమ్మక్కు కావడంతో, బహుశా ఎన్నికల కమిషన్ నుంచి పేరుండో లేక ఆ పేరు చెప్పి ఒకతను సస్పెండ్ లో ఉన్న డీజీ క్యాడర్ అనుకుంటా ఏబీ వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ ఆఫీసులోనే కూర్చొని అందరికీ ఫోన్లు కొడుతున్నారని కూడా. రెగ్గింగ్ జరిగింది, రీపోలింగ్ జరగాల్సిందేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ఓటేశారన్నారు. పోలింగ్ శాతం పెరగడం అంటే అది పాజిటివ్ ఓటింగ్.
మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేశారు. మహిళలంతా సీఎం జగన్కే ఓటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించిందని అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. మేం ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారా అంటూ అంబటి నిలదీశారు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైందన్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వాలా, లేక ఆయన అధికారం తీసేసి గతంలో 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని కట్టబెట్టాలా అనే అంశం మీదే ప్రధానంగా ఎన్నిక జరిగిందని నేను భావిస్తూ ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన వారు, 5 సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారికి చవి చూసిన వారు ఓట్లు వేయడానికి వచ్చినటువంటి తీరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఉదయం నేను 7:30-8 గంటలకు వెళ్ళా. అప్పటికే బారులు తీరి ఉన్నారు. నేను అడిగే 8ంటికి వచ్చారమ్మా అని. మేము 5ంటికే వచ్చామండి అని అన్నారు. అంటే 5 గంటలకే మహిళలు, వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు. పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. నేను భావిస్తున్నా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తర్వాత, నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కుని వినియోగించడం కోసం గంటల తరబడి వృద్ధులు, గంటల తరబడి మహిళలు, గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచున్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున. ఎందుకంటే రాత్రి 10-11 కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా. పోయినసారి కన్నా ఏదన్నా 1% పెరగొచ్చు, 1% తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు. వచ్చి తమ బాధ్యతను నిర్వహించుకొని మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి తాపత్రయం వారి ముఖాల్లో నిన్నే కాదు కనిపించింది. నేను క్యూలో నుంచినప్పుడు కనిపించడమే కాదు, ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా కనిపించింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మహిళలు జెండాలు పట్టుకొని వచ్చారు, వేలు మీద ముద్ర వేయించుకున్నారు. నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది వచ్చినా నేను ఇవాళ చెప్తున్నాను, 4వ తారీఖు 12 గంటలకు చూడండి, అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. దీన్ని మీరు విశ్వసించండి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు తన్నులు తిన్నారు కొన్ని చోట్ల, వైసీపీ వాళ్ళు తలకాయలు పగిలాయి. వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి, అయ్యా మా ఊర్లో కొడుతున్నారు, మా పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు పంపండి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను, ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను. పోలీసులకు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానటువంటి పరిస్థితి. మ్యాన్ పవర్ లేదా? ఎందుకు రీచ్ కాలేదు? తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వారు వెళ్ళారు సినిమాల్లో వెళ్ళినట్టుగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన న్యాయస్థానం. ఈ నెల 15 నుంచి జూన్ 1వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.